మీకు పెళ్ళి ఎప్పుడైందమ్మా? ఎన్నేళ్ళ వయసు ఉన్నప్పుడైనా? అప్పుడు చాలా చిన్నతనంలో చేసేవాళ్ళు. 17 ఇయర్స్ హుహు. అంటే నేను చదువుకున్న స్కూల్ ఫ్రెండ్ చదువుకున్నా. అప్పుడు ఎస్ఎస్ఎట్స్ అని అనేవాళ్ళు. హుహు. అది చదువుకున్నా. హుహు. అప్పుడు ఎస్ఎస్ఎల్సీలో చదువుకున్నారు. చదువుకున్నా. ఓకే. కానీ అప్పుడు స్టాండర్డ్ వేరమ్మా. అవును. ఇప్పుడు నేను మా గ్రాండ్ డాటర్స్‌కి అందరికి నేనే చదువు చెప్తాను. ఓహ్! గ్రామర్ గాని, నాకేమైనా తెలియకపోతే డిక్షనరీ చూసుకుంటా. ఇప్పుడు వచ్చాయి గూగుల్ ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. మా గ్రాండ్ డాటర్స్ ఉన్నారు నాకు. ఆ! మా మనవరాలకి ట్విన్స్. ఆహాహాహా! వాళ్ళకి నేను సాయంత్రం రాగానే వాళ్ళు హోంవర్క్ చేయడం, వాళ్ళందరికీ కూడా నేను కష్టపడి చెప్తాను. హ్మ్. అందరూ కూడా నన్ను మంచి మంచి మార్కులొస్తాయి వాళ్ళకి. ఓకే. మన పీటీఎంకెళ్తే అమ్మాయి ఎవరు చదువు చెప్తున్నారు గాని నేనే చెప్తున్నాను అంటే వాళ్ళ టీచర్లు కూడా అప్రిషియేట్ చేశారు. ఆ! అబ్బాయి ఇంత ఓపికగా మీరు చదువు చెప్తున్నారంటే మంచి 95% అలా వచ్చాయేమో. థర్డ్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు. ఓకే. చాలా వాళ్ళు కూడా ఇంటెలిజెంట్. ఆ! నేను చెప్పే దానికి వాళ్ళు ఇంకా బాగా రాస్తే రాజు బాగా చదువుతారు. ఇప్పుడు మీకెంత 85 ఏళ్ళు ఉంటాయా? 86 86. 85 కంప్లీట్ అయిపోయాయి. ఆ! 86 ఏళ్ల వయసులో ఇంత ఓపికగా ఇది చూసుకోవడమే కాకుండా మనవరాళ్ళకి ఇంట్లో జనరల్‌గా అయితే మనవరాళ్ళకి ఇంట్లో చూసుకుంటుంటారు. చూసుకున్నాం. అన్నీ కానీ వాళ్ళకి టిఫిన్ బాక్సులు పెట్టడం అంతా కూడా నేనే మీరే. చేస్తాను. నా చేతితోటి చేస్తే వాళ్ళకి ఆ రుచిగా ఉంటది కదా! మధ్యాహ్నం లంచ్ కూడా ఆ! నేను పెట్టిన భోజనం శుభ్రంగా ఒక మెతుకు వదలకుండా తినేసి వస్తారు. నాకు అది సంతోషం. ఓకే. రాగానే వాళ్ళు చెప్తారు. జై నువ్వు పెట్టిన ఎంత బాగుందో అమ్మా! నువ్వు పెట్టావు కదా! ఇవాళ కిచిడీ చేసావు కదా! చాలా బాగుంది. మా నా మా పక్కన మా క్లాస్‌మేట్స్ కూడా ఎంతో బాగుందని బావుందన్నారు. తిన్నారు. హ్మ్.